ఇక్కడ ఉంటే ఓన్లీ డ్యూటీ అవర్స్లో నేను తనకు అందుబాటులో ఉంటాను. అదే కృష్ణ మా ఇంట్లో ఉంటే 24 hours నా అబ్జర్వేషన్లోనే ఉంటుంది. కృష్ణ, ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లే అనుకో. ఎలాంటి మొహమాటం లేకుండా ఫ్రీగా ఉండు. నీకు ఏం కావాలన్నా నన్నడుగు. నీకు భార్య అయ్యే అదృష్టం ఎవరిని వరిస్తుందో అది చూడాలి. ఇన్ఫాక్ట్ నాకు ఇద్దరూ కోడళ్లుగా ఉంటానన్నా ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఇక కబుర్లు లాపితే వెళ్ళి భోంచేద్దాం. పద పద పదన్నమ్మా. థ్యాంక్స్ ఆంటీ, మీతో ఉంటే టైమే తెలియడం లేదు. నీకు కూడా థ్యాంక్స్ అర్జున్. ఇంత మంచి అట్మాస్ఫియర్లో కృష్ణను ఉంచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనేమో. అలా అయితే రుణం తీర్చుకోలేని వాళ్లలో నువ్వు ఒకదానివి చేరిపోయావన్నమాట. మా వాడింతకు ముందు చాలా మందిని ఇలా ఇంటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేసేవాడు. కాకపోతే వాళ్ళంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాళ్ళు. మీరు ఇక్కడే ఉంటున్నారు, అంతే తేడా. అర్జున్, నువ్వొక డాక్టర్వి మాత్రమే అనుకున్నాను, కానీ యూఆర్ సంథింగ్ స్పెషల్. వైద్యంతో పాటు నువ్వు మానసిక స్థైర్యం కూడా ఇవ్వగలవు. అందుకే నువ్వు సక్సెస్ అయ్యావు. యూఆర్ గ్రేట్. ఆ మాటకొస్తే మా వాడికన్నా నువ్వే గ్రేట్ కళ్యాణి. అర్జున్ నాకంతా చెప్పాడు. కృష్ణని నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కలిశావో, ఎలా తన ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి కష్టపడుతున్నావో అన్నీ నాకు తెలుసు. నువ్వు చేసేదాని ముందు మా వాడు చేసేదే ఉంది కళ్యాణి. మా వాడు క్యాన్సర్ని క్యూర్ చేయడం ఎలాగో పరిశోధన చేశాడు, వాటి కోసం మందులు కనిపెట్టాడు. కానీ నువ్వు పరిష్కరించగలనో లేదో అన్న ఆలోచన కూడా మనసులో రానివ్వకుండా గుండె ధైర్యంతో ముందడుగు వేశావు. కృష్ణ సమస్యని నీ సమస్యలాగా అనుకొని ఇంత కష్టపడుతున్నావు. ఇప్పుడు నా మనసులో ఒక్కటే కోరికుంది. ఇటు కృష్ణకున్న క్యాన్సర్ని మావాడు నయం చేయాలి, అటు కృష్ణ ప్రాబ్లంని నువ్వు సాల్వ్ చేయాలి. దానికోసం నా వల్ల ఎలాంటి సాయం అవసరమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆల్ ద బెస్ట్ కళ్యాణి. థ్యాంక్స్ ఆంటీ. సరే అర్జున్, నేను బయలుదేరుతాను. ఓకే. బాయ్ ఆంటీ. బాయ్ కృష్ణ, బాయ్. బాయ్ బాయ్. కృష్ణ, నువ్వు టాబ్లెట్స్ వేసుకున్న టైం అయింది, పదా. హలో డాక్టర్ గారు, ఇక కృష్ణని మాకొదిలేయండి, మేం చూసుకుంటాం. పద కృష్ణ, మెడిసిన్స్ వేసుకుందో గాని. పద పద. అనిత, పిల్లలు జ్యూస్ కావాలంటూ మారం చేస్తున్నారు. అయిపోయిందా? అయిపోయింది వదినా, ఒక్క నిమిషం. అనిత, నువ్వింకా ఉంగరం తీయలేదేంటి? ఎందుకు తీసేయాలి వదినా? అదేమిటనిత, అలా మాట్లాడుతున్నావేంటి? నాన్నగారు ఈ ఉంగరాన్ని తీసేయమన్నారు కదా, మర్చిపోయావా? గుర్తుంది వదినా, కానీ నాకు పుట్టినరోజు గుర్తుగా కృష్ణ ఇచ్చిన ఉంగరం ఇది.
నేనెలా దీన్ని తీయగలను? నా వల్ల కాదు. అంతేకాదు వదినా, దీనికి ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. వద్దనిత, నాన్నగారు తన మాటకి వ్యతిరేకంగా నడుచుకోవద్దు అని నిన్ను హెచ్చరించారు. ఇప్పుడు గనుక నీ చేతుకున్న ఈ ఉంగరాన్ని చూశారంటే మాత్రం ఇక అంతే. ఏం కాదొదినా, నేను చూసుకుంటాను. నువ్వేం కంగారు పడకు. లక్ష్మి, మంచినీళ్ళు తీసుకురా. తెస్తున్నాను నాన్నగారు. నా మాట విననిత, అంతగా నీకు ఆ ఉంగరం మీద ఇష్టమే ఉంటే నీ గదిలో దాచుకో. అంతేకాని ఇలా మొండిగా ఉండడం మంచిది కాదనిత. ఏం కాదు అని చెప్తున్నాను కదొదినా. అయ్యో, నీకెలా చెప్తే అర్థం అవుతుందో ఏమిటో, చెప్పడం మాత్రం నా బాధ్యత అంతే. వదినా, మావయ్య గారికి మంచినీళ్ళు లేనిస్తాను. నువ్వు పిల్లలకి జ్యూస్ ఇవ్వు. నీకేమన్నా మతిపోయిందా? ఉంగరం చేతుకుండగా నాన్నగారికి మంచినీళ్ళు తీసుకెళ్లి ఇస్తావా? ఇంకేమైనా ఉందా? పోయి పోయి పులిబోన్లో అడుగు పెట్టడం అంటే ఇదే మరి. భలే దానివే, ఇలా ఇవ్వు, నేను ఇస్తాను. ఏం పర్వాలేదు వదినా, నేను చూసుకుంటానని చెప్పాను కదా. అయ్యో అనిత, వద్దు, నా మాట విను. అబ్బా, ఏం కాదు వదినా, నువ్వు ఊరికే కంగారు పడుకో. అయ్యో, మావయ్య గారు, మంచినీళ్ళు. నువ్వు తెచ్చావేంటమ్మా? లక్ష్మి ఏమైంది? ఏం మావయ్య గారు, నేనిస్తే తీసుకోరా? అని కాదు. రాఘవ, నారాయణ, ఎంత ధైర్యం లేకపోతే నా మాట లెక్క చేయకుండా ఆ ఉంగరం వేలికి పెట్టుకుని నా ముందుకొస్తావు నువ్వు? చూసావా లక్ష్మి, అంటే నన్ను ఎదిరించి నిలబడ్డానికే సిద్ధపడిందన్నమాట. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇంత ధైర్యం? ఆవేశపడకండి మావయ్య గారు, తను మర్చిపోయి ఉంటుంది. అనిత, ఆ ఉంగరం తీసేయమ్మా. అలా చూస్తావేంటి అనిత? ఆ ఉంగరం తీసేయి. చూసావా నాన్నగారికి ఎంత కోపం వచ్చిందో? అనిత, నీకే చెప్పేది, ఆ ఉంగరం బయటపడాయి. క్షమించండి నాన్నగారు, నేను అనితకి నచ్చ చెప్తాను. అనిత, ఏంటిది? చెప్తున్నది నీకు కదా, ఆ ఉంగరం బయటపడాయి. అనిత, ఏంటమ్మా ఈ మొండితనం? ఎందుకిలా చేస్తున్నావు? ఏమైంది నీకు? అనిత, ఆ ఉంగరం ఇటివు, లేదా నువ్వే తీసి బయటపడే. అనిత, పిచ్చి పట్టిందా నీకు? ఎందుకు దూరం తీసుకొస్తున్నావు? మాట్లాడవే. నారాయణ, మొదటిసారి మీరు నా మీద చెయ్యెత్తారు. పర్వాలేదు, మీకా హక్కుంది. ఎందుకంటే మీరు నా భర్త కాబట్టి. కానీ నన్ను కొట్టే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. దానికి సమాధానం చెప్పి ఆ తర్వాత మీరు నా మీద చేయి చేసుకోండి. అవసరమైతే మీకొచ్చిన కోపానికి నా గొంతు నిలిమి చంపేయండి. మీ కోపానికి కారణమేంటి? నేను మావయ్య గారిని ఎదిరించడం, అంతేగా? ఆయన్ని ఎదిరించాలన్న ఆలోచన గాని ఆ అవసరం గాని నాకు లేవు. అలా అని
నన్ను శాసించే హక్కు గాని నా ఇష్టాన్ని కాదనే అధికారం గాని ఆయనకి లేవు. ఈ ఉంగరం నాకు పుట్టినరోజు నాడు వచ్చిన బహుమతి. దాన్ని పడేయమని చెప్పడానికి మీరెవరు మావయ్య గారు? అయినా ఎందుకు నేను దీన్ని పడేయాలి? కృష్ణ ఇచ్చిందన్న కారణంగానా? కృష్ణ అంటే మీ కోపం మావయ్య గారు, నాకు కాదు. మీకు నేను ఉంగరం తొడుక్కోవడం ఇష్టం లేకపోతే నా వైపు చూడ్డం మానేయండి. అంతేకాని ఈ దౌర్జన్యం ఏంటి మామయ్య గారు? అసలేంటిదంతా? నిజంగా ఇది ఇల్లేనా లేక జైలా? మాకంటూ కొన్ని ఇష్టాలుంటాయి మావయ్య గారు. మా ఇష్ట ప్రకారం మమ్మల్ని బతకనివ్వండి. నాకు నచ్చినట్టు నేను ఉండడం తప్పు అంటే ఎలా మావయ్య గారు? మా ఆలోచనలకు అసలు విలువే లేదా? అనిత, ఆహా, నేనిలా మాట్లాడితే మీరేం చేయగలరు మావయ్య గారు? అనిత, వెటకారంగా ఉందా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? అయ్యో, నేను కావాలని అనలేదండి. అలాంటి పరిస్థితి మావయ్య గారికి రాకూడదు అని చెప్తున్నానంతే. అలాంటి పరిస్థితి వస్తే కాదమ్మా, వచ్చింది. అనాల్సినవన్నీ అనేసి తెలివిగా మాట మారుస్తున్నావా? దాంతో నా కోపం తగ్గుతుందనుకుంటున్నావా? మీరీ కోపాన్ని తగ్గించుకోమని చెప్తున్నాను మావయ్య గారు. తన కోపమే తనకు శత్రువు అన్న సామెత ఎక్కడ నిజం అవుతుందోనని భయంగా ఉంది మావయ్య గారు. మీకు కృష్ణంటే కోపం ఉండొచ్చు, కానీ ఆ కోపాన్ని ప్రతి చిన్న విషయానికి బయట పెట్టడం ద్వారా మీరే అందరి దృష్టిలో తక్కువైపోతారేమోనని బాధగా ఉంది. నిజానికి నేనీ ఉంగరం పెట్టుకొని మీ ముందుకు రావడానికి కారణం మిమ్మల్ని తక్కువ చెయ్యాలనో మీ మాట లెక్క చేయకూడదనో కాదు మావయ్య. మరేమిటి నీ ఉద్దేశం? నన్ను ఎదిరించడానికి క్షణం పట్టదని చెప్పడానికా? క్షణం ఆలోచించమని చెప్పడం మావయ్య గారు. మీరు నా చేతికున్న ఉంగరం చూసి నేను చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఆ ఉంగరాన్ని తీయలేదు అని కారణం అడుగుతారనుకున్నాను, కానీ మీరలా అడగలేదు. వెంటనే నన్ను తప్పు పట్టారు. నా మాటని శాసనంలా పాటించేవాళ్లు ఎందుకు నాకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు అన్న ఆలోచన మీకు రానేలేదు. మీరు కారణం ఆలోచించే పరిస్థితుల్లో లేరు మావయ్య గారు. ప్రస్తుతం మీలో ఆవేశం తప్ప ఆలోచన కనపడ్డమే లేదు. దానికి కారణం కృష్ణే కావచ్చు, కాని కృష్ణ మీరనుకున్నట్టు మీ మీద పగ సాధించడానికి రాలేదు. మీకు ప్రేమతో దగ్గరవ్వాలనొచ్చింది. శభాష్, తృప్తిగా ఉందమ్మా. నువ్వు కూడా నాకు నీతులు చెప్పేంత దానివయ్యావా? మీ మామయ్య నీకంత చులకనైపోయాడమ్మా? బావుందమ్మా, చాలా బావుంది. నీ చేత పాఠం చెప్పించుకోవడం నిజంగా బావుంది. నాకు తెలియని చాలా విషయాలు తెలియజేశావు. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ప్రేమతో వచ్చిందని చెప్పేవే ఆ కృష్ణ, తనే నా పరువును రచ్చకి ఇచ్చి నలుగురిలో నన్ను నవ్వుల పాలు చేసింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నిజమేంటో నేను చెప్తాను మామయ్య గారు. అనిత, వద్దమ్మా. నాన్నగారు కోపం తెప్పించుకు, నా మాట విను.
పర్వాలేదు వదినా, నువ్వు కూడా నేను చెప్పేది విను. అది నీకు కూడా తెలియని నిజం. ఇందాక నువ్వు అడిగినప్పుడు ఈ ఉంగరానికి ఇంకో స్పెషాలిటీ ఉందని చెప్పాను కదా, అదే నేను చెప్పబోయే నిజం. మావయ్య గారు, నిన్న మీరు ఉంగరం తీసేయమన్న వెంటనే మీకు ఇష్టం లేని పని చేయకూడదు అని ఉంగరం వేలుంచి తీసేశాను. కాని తీసే ముందు ఒక ఆలోచన వచ్చింది. ఇది నాకొచ్చిన బహుమతి కదా, నచ్చితే భద్రంగా దాచుకోవాలి, నచ్చకపోతే తిరిగిచ్చేయాలి అనిపించింది. వెంటనే ఉంగరాన్ని తీసుకెళ్లిపోమని చెప్పడానికి కృష్ణకి ఫోన్ చేశాను. అప్పుడు తనొక విషయం చెప్పింది. తిరిగిచ్చే ముందు ఒక్కసారి ఆ ఉంగరాన్ని పరీక్షగా చూడు పిన్ని అంది. తనెందుకలా అంది అని నేనా ఉంగరాన్ని పరీక్షగా చూశాను. అప్పుడు నా మతి పోయింది మావయ్య గారు. ఈ ఉంగరం ఎవరితో తెలుసా మావయ్య గారు? మీరు తీపి గుర్తుగా దాచుకున్న అత్తయ్య గారిది. ఏది నిజమే నాన్నగారు, ఇది అమ్మంగరమే. కానీ కృష్ణ దగ్గరికి ఎలా వచ్చింది? అది కూడా చెప్తానదినా. ఉన్నాడుగా మీ ఆయన. మీరు పదిలంగా దాచుకున్న అత్తయ్యగారి ఉంగరాన్ని ఈయన మీరు లేని సమయం చూసి మీ బీర్వాలో నుంచి కొట్టేసి తాకట్టు పెట్టడానికి కొట్టుకు తీసుకువెళ్లాడు. అది కృష్ణ చూసి అన్నయ్యని ఫాలో చేసి తాకట్టు నుండి తన డబ్బులిచ్చి విడిపించింది. కృష్ణ నాకు మాత్రమే బహుమతి ఇచ్చిందని మీరనుకుంటే అది పొరపాటే అవుతుంది మావయ్య గారు. మనందరం అభిమానించే అత్తయ్యగారి ఉంగరాన్ని ఈ ఇంటికే కానుకగా తిరిగిచ్చింది. అదే మావయ్య గారు కృష్ణ గొప్పతనం. నిజంగా మీరనుకుంటున్నట్టు కృష్ణ ఈ ఇంటి మీద మీ మీద పగ తీర్చుకోవాలని వచ్చిందే అయితే తను మీ మనవరాలని చెప్పకుండానే మనింట్లో ఓ మామూలు పని మనిషిలా చేరుండేది. అప్పుడు మీకీ ద్వేషమే ఉండేది కాదు మామయ్య గారు. మేమందరం కూడా తనతో మామూలుగానే మాట్లాడేవాళ్ళం. అప్పుడు పగ తీర్చుకోవడం కోసం కృష్ణ ఏమైనా చేసి ఉండేది. కాని తనలా చేయలేదు. నిజాయితీగా వచ్చి మీ మనవరాళ్ళని మీతో చెప్పింది. మీరు ఇంట్లో ఉండనివ్వరని మీతో హక్కుల గురించి మాట్లాడింది. కాని తను ఆశిస్తుంది ఆస్తిలో భాగం కాదు మావయ్య గారు, మీ మనవరాలి స్థానం మాత్రమే. ఇందాక నేను మిమ్మల్ని నిలదీసి మాట్లాడిన మాటలు మీలో ఎంత బాధని కలిగిస్తున్నాయో నాకు తెలుసు. కాని అవి మనసులో నుంచి వచ్చినవి కాదు. మనుషులు మారడానికి ఎక్కువ సమయం పట్టదని చెప్పడానికొచ్చినవి. మీలో కలిగే ఆవేశం మీకు న్యాయం అనిపించొచ్చు. కాని అదే ఆవేశం ఎదుటి వాళ్లలోనూ కలిగే ప్రమాదం ఉంది. అది మనుషుల మధ్య దూరాన్ని పెంచగలదు, మనసుల్లో ఉన్న ప్రేమని తగ్గించగలదు. అది మన కుటుంబంలో జరగడం నాకిష్టం లేదు మావయ్య గారు. నాకు తెలుసు నేను హద్దు మీరి ప్రవర్తించానని. కాని అవసరం అనిపించింది, అందుకే వెనకాడలేదు. నన్ను క్షమించండి మావయ్య. బావుందమ్మా. ఇంతసేపు నువ్విచ్చిన దీర్ఘమైన ఉపన్యాసాన్ని క్షమించు అన్న 3 అక్షరాలు కప్పిపెట్టలేవమ్మా. ఇంతవరకు మీ చరిత్రలో తప్పు అన్న పదానికి చోటే లేదు. కాని మీ ఆవేశం మీతో ఏదైనా తప్పు చేయిస్తుందనే నా ఆవేదన మావయ్య గారు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. మీ ఆవేశం మిమ్మల్ని ఎక్కడిదాకా తీసుకెళ్ళిందంటే మీరు ఎంతో ఇష్టంతో
ఇన్నేళ్ల నుంచి దాచుకున్న అత్తేగారి ఉంగరాన్నే మీరు గుర్తుపట్టలేకపోయారు. ఆవేశం మనకి ఇష్టమైన వాటిని కూడా మనం మర్చిపోయేలా చేస్తుంది మావయ్య గారు. ఇక చాలు. ఉంగరం కోసం జరిగిన ఉదంతాన్ని ఇక్కడితో ఆపేయండి. నా ముద్దుల అల్లుడు గారు చేసిన పని ఇక్కడ దాకా తీసుకొచ్చిందన్నమాట. అయినా చూశారా ఆయన ఎంతటి వినయ విధేయతలు ఒలకబోస్తున్నారో? సిగ్గు లేకపోతే సరే. ఎందుకయ్యా ఇలా బ్రతకడం? ఛీ! గోవిందం, ఇంతకీ దాన్ని ఎంతకి తగలెట్టావు? అదే ఎంతకి తాకట్టెట్టావు? ఎంత మావయ్య? 5,000. వస్తువుల విలువే తెలియనివాడు నీకు మనుషుల విలువేం తెలుస్తుంది? రాఘవ, నాన్నగారు. ఆ 5,000కి ఇంకో 5,000 కలిపి ఆ పిల్ల ముఖాన్ని కొట్టు. అలాగే నాన్నగారు. నే ఇచ్చేస్తాను బావా. మొత్తానికి ఆ పిల్ల గొప్పతనాన్ని అనిత ఇంకోసారి ఇంట్లో వాళ్ళ ముందు నిరూపించింది. కానీ అనిత, నువ్వు ఇంకో విషయం తెలుసుకోవాలమ్మా. ఎప్పుడో ఉంగరాన్ని విడిపించుకొచ్చి నీ పుట్టినరోజున మాత్రమే నీకు ఇవ్వడానికి వచ్చిందంటే అవకాశం కోసం ఎదురు చూస్తూ అవసరం తీర్చుకున్నట్టు కాదంటావా? అదేదో ఆ రోజే అందరి ముందు బయట పెట్టుంటే ఎంతో బాగుండేది కదా. పాపం తోచలేదనుకుంటాను. అలా ఛీ!